అనుకుంటున్నారా? కాదండి. సో వన్ డే అయితే స్టార్ట్ అయింది. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాము రామేశ్వరం వెళ్ళాలని అని, కుదరలేదు. బట్ ఇవాళ Feb 16th డే రోజు స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ బెల్లంపల్లి నుంచి చెన్నై వరకు అయితే వెళ్ళాము. మేము ఎక్కి హాఫ్ అన్ అవర్ అయితే లేదు గాయస్. ఇప్పుడు ఆకలి అవుతుంది, అందరం అన్నం తింటున్నాం. సో ఇప్పుడు మేము పడుకుంటున్నాము. ఇంతకు ముందే లంచ్ చేసాము, కాసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నాం గాయస్. చూడండి ఇంకా వీళ్ళు ఇలానే చదువుకుంటున్నాం. అండ్ 7 వరకే పడుకోవడానికి రెడీ అయ్యాము. మళ్ళీ ఓపిక ఉండాలి కదా తిరగడానికి, సో సేవింగ్ ఎనర్జీ. అండ్ నేను మా బ్రదర్స్ నా కోసం ఏదైనా చేస్తారు. వీళ్ళు ఏది అడిగినా ఏది కంపల్సరీ తీసుకొని వస్తారు. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ కోసం జస్ట్ కావాలని అడిగాను, తీసుకొచ్చాడు. బ్రెడ్ ఆమ్లెట్ అంట, చల్లగానే ఉంది, వేడిగా లేదు. ఇది మన విజయవాడలో తిన్నాము. వావ్, నైట్ చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. విజయవాడ దుర్గమ్మ టెంపుల్, మీరు కూడా మొక్కుకోండి క్యూటీస్. ఇక నైట్ మళ్ళీ 9 కి డాన్స్ స్టార్ట్ చేస్తే వామ్మో, ఈ బెడ్ షీట్స్ తోని పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మర్చిపోయి అంతలా ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేసుకుంటూనే ఉన్నాము. నెక్స్ట్ చెన్నై సెంట్రల్ కి మార్నింగ్ 7 వరకు రీచ్ అయ్యాము. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుని చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి వెళ్ళాము. బికాస్ అక్కడనే వెయిటింగ్ హాల్ లో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చని. సో మేము ఇక్కడ క్యాబ్స్ బుక్ చేస్తుంటే మా లగేజ్ చూసి టెన్షన్ పడుతున్నారు ఎలా అని. సో ఒక అతను వచ్చాడు, నేనున్నా కదా అనుకుంటూ. ఇక బెటర్ లేట్ లేకుండా వెళ్ళిపోయాము. ఎందుకు చెన్నైలో ఆగామని అనుకుంటున్నారా? డైరెక్ట్ ట్రైన్ లేకపోవడంతో. అదేనండి బెల్లంపల్లి టు రామేశ్వరం అండ్ వచ్చిందే బీచ్ కోసం అలాగా. సో చూడండి ఈ ఫ్రేమ్ చూసాక నా హార్ట్ అయితే మెల్ట్ అయిపోయింది. అలా ఉండాలి ఎంతైనా. అండ్ మంచిగా రెడీ అయ్యి బీచ్ కి వెళ్ళాము ఆటో బుక్ చేసుకుని. చెన్నైలో కాశీమేడు బీచ్ కి వెళ్ళాము. మరీనా ఆల్రెడీ విజిట్ కాబట్టి నా ఎగ్జైట్మెంట్ చూడండి. మీరు కూడా నాలా బీచ్ లవర్స్ అయితే కామెంట్ చేయండి. వెళ్ళగానే ఇక్కడ తాబేలు చనిపోయి ఉన్నాయి. మా వాళ్ళతో భయపడ్డారు. సో చాలా బాధేసింది. కానీ పాపం అసలు అరౌండ్ 4 to 5 వరకు అయితే ఉన్నాయి. ఇక మేము రీల్స్ స్టార్ట్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసాము. కాశీమేడు బీచ్ లో అంతా కపుల్సే వస్తున్నారు. అండ్ ఫిషింగ్ ఎలా చేస్తారో అర్థం కాదండి, అది కూడా సముద్రంలో. నేను ఇక్కడ ఒక్కదాన్ని వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా. బీచ్ వైబ్ ఎంజాయ్ చేస్తూ కాసేపు స్టే చేసి అలాగే మేము లంచ్ చేయడానికి ఎగ్మోర్ స్టేషన్ కి ఆపోజిట్ లోనే ఉంటది హోటల్. ఎంతైనా మన తెలంగాణ రుచులు అక్కడ ఉండవులేండి, అడ్జస్ట్ కావాలి. పన్నీర్ బిర్యానీ అండ్ పరోటా ఆర్డర్ చేసుకొని తినేసి ఎగ్మోర్ స్టేషన్ టు తాంబరం మేము ట్రైన్ లో వెళ్తున్నాము. కన్ఫ్యూజ్ అవ్వకండి, MS అంటే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అని. సో వీడియో క్లిప్స్ తీయడం కుదరలేదు, అంత టెన్షన్ ఉంటే ట్రైన్ కోసం. నెక్స్ట్ డే పంబం బ్రిడ్జ్ డే 3 మార్నింగ్ లేసేసరికి మా వాళ్ళైతే లే బ్రిడ్జ్ వస్తుంది అనగానే నిద్ర మత్తులో లేచి వచ్చేసా. మైండ్ బ్లాక్ అండి, మోస్ట్ డేంజరస్ పంబం బ్రిడ్జ్. అసలు సముద్రంలో ఈ బ్రిడ్జ్ ఏంటి అసలు, ఆ ఫీలే మామూలుగా లేదు. మీరు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ట్రైన్ కాకపోతే బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే మన వరల్డ్ లో డేంజరస్ అండ్ ఫేమస్ బ్రిడ్జ్ పంబం బ్రిడ్జ్. వేరే అంటే వేరే ఉంది, లైవ్ లో చూస్తే ఎక్స్పీరియన్స్ వేరు. సో చూడండి మధ్యలో వాటర్, ఈ వ్యూ కోసం అని నేను ట్రైన్ లో వస్తున్నాను. ఎందుకంటే లైవ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అండ్ మాక్సిమం ఒక 15 minutes వరకు అయితే ఉంటది టైం పంబం బ్రిడ్జ్ వ్యూ చూడడానికి. అండ్ ట్రైన్ లో ఉన్న పబ్లిక్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మాతో పాటు. 8:30 వరకు రామేశ్వరం వచ్చింది. మా లగేజ్ చూడండి, మా వల్ల కాక ఇక్కడ ట్రాలీ చార్జర్ వాళ్ళకి ఇచ్చాము. టోటల్ 200 తీసుకున్నాడు, బికాస్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి. గాయస్ మా లగేజ్ అయితే ఇక్కడ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఉంది చూడండి. వచ్చాక ఇక్కడ ఆటోస్ వాళ్ళు రూమ్స్ కి చాలా చార్జ్ చేస్తున్నారు, లైక్ 700-500 వరకు. ఎట్ లాస్ట్ ఒక అతను వచ్చి 250 ఇవ్వండి అని అన్నాడు. వెళ్ళిపోయాము. ముందుగానే బుక్ చేసుకున్నాము మేమైతే రూమ్స్, బికాస్ దొరకవని బుక్ చేసుకున్నాము. అదే రెయిన్బో హోమ్ స్టే, టెంపుల్ కి దగ్గరలో ఉంటదంట. సో కంఫర్ట్ గా హైజీన్ గా ఉంది రూమ్ మాత్రం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి 11 వరకు స్టార్ట్ అయ్యాము. ఓకే గాయ్స్, ఇప్పుడు మేము కొలైకూడ బీచ్. నాకు అనడం రాలేదు, నవ్వకండి. మినిమం ఒక 3 kilometers నడుచుకుంటూ వచ్చినాను. రామాయణం అంతా ఇక్కడనే జరిగిందంట గాయ్స్. చూడండి ఒకసారి వాటర్, ఇక్కడ బ్రిడ్జ్, బోటింగ్ కూడా వెళ్ళచ్చు గాయ్స్ మనం. గాయ్స్ మీరు కనుక వస్తే పక్క ఆటో అయినా క్యాబ్ అయినా బుక్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళందరూ దగ్గర నాకు లొకేషన్ చెప్పారు. నిజం చెప్పాలి అని అంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఎక్కడో తెలంగాణ బెల్లంపల్లి నుంచి రామేశ్వరంకి వచ్చినా అంటే ఆ హ్యాపీనెస్ వేరు. అండ్ మీకు తెలుసు కదా ఈ స్పాట్, చూస్తుంటే ఎక్కడ చూసినట్టుంది కదా. అండ్ పుష్ప 2 మూవీ సీన్ మొత్తం ఇక్కడే జరిగింది షూటింగ్. ఎంత బాగుంది అని అంటే ఇక నన్ను ఎంజాయ్మెంట్ లో ఎవ్వరు ఆపలేరు అన్నంతలా ఎంజాయ్ చేస్తున్నాము. చక్కగా రీల్స్ తీసుకొని వేవ్స్ సౌండ్స్ వినుకుంటూ మస్తు అనిపించింది. ఏముంది లొకేషన్ ఎక్కడనో తెలుసా, చెప్తా అని చెప్పినా కదా, శ్రీలంక. జస్ట్ ఫర్ కిడ్డింగ్ గాయ్స్. అండ్ అక్కడ వెళ్తున్న షిప్స్ అన్ని శ్రీలంకకి వెళ్తున్నాయంట. మేము సీ ఫుడ్ కోసం వచ్చాము. సో ఇక్కడ ది మోస్ట్ బ్యూటిఫుల్ సీ ఐటమ్స్ కనిపించాయి, లైక్ గవ్వలు, ముత్యాలు, షెల్స్, హ్యాండ్మేడ్ బ్రాస్లెట్, శివయ్య లింగంలు భలే ఉన్నాయి. అండ్ నేను హ్యాండ్మేడ్ గవ్వల బ్రాస్లెట్ తీసుకున్నాను. అరౌండ్ ఒక 100 వరకు పడింది.
చాలా యూనిక్ ఉన్నాయి ఇక్కడ అన్ని మనకి కావాల్సిన షెల్ఫ్ తోనే. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇది మనం హోమ్ డెకర్. అండ్ అలాగే డోర్ హ్యాంగింగ్ తీసుకున్నాను షెల్ఫ్ తో, చాలా బాగుంది. అరౌండ్ 200 కి వచ్చింది. సముద్రం కాడ, బీచ్ కాడ మనం సీ ఫుడ్ తింటే ఆ ఫీలే వేరు గాయస్. ప్రాన్స్ అంటే పిచ్చి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకే, ఎట్లుంది? నెక్స్ట్ కొంచెం దూరంలో ఉన్న బోటింగ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక్కరికి 100 అంట. బోటింగ్ ఏంటి అంటే సముద్రంలో టెంపుల్ వ్యూ మొత్తం చూడొచ్చు అంట. కానీ బోట్ ఊగుతుంటేనే మాకు చుక్కలు కనిపించాయి, చాలా భయం వేసింది. అందరు సాంగ్స్ పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో భయపడుకుంటూ ఉన్నాను. కానీ ఆ ఫీల్ బాగుంది. చూడండి, ఇదే మన టెంపుల్ దగ్గర ఉన్న విల్లుండి తీర్థం అని అంటారు. ఆటో రూమ్ కి బుక్ చేసుకొని వెళ్ళాము. రెస్ట్ తీసుకొని మార్నింగ్ అగ్ని తీర్థం కి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే రాముల వారు రావణుని సంహరించినప్పుడు పాప పరిహార్థం కోసం ఇక్కడ ఉన్న సముద్రంలో స్నానం చేసి రామనాథుని లింగం ప్రతిష్ఠించడం జరిగింది. అందుకే పవిత్ర తీర్థం అని అంటారు. ఇక్కడ అయ్యాక టెంపుల్ లో టోటల్ గా 22 బావుల స్నానం ఉంటది. మేము 200 per person తీసుకున్నాము. ఎందుకు అనంటే ఇక్కడ స్పెషల్ గా పోస్తారు వాటర్. వేరే నార్మల్ సైడ్ అయితే అందరికి ఒకేసారి విసిరేస్తారు వాటర్. అండ్ నార్మల్ టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 25 రూపీస్ ఉంటది. అండ్ పక్కన ఉన్న చేంజింగ్ రూమ్స్ లోకి వెళ్ళి రెడీ అయ్యి టెంపుల్ కి వచ్చాము. మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఆ టెంపుల్ లో లోపల ఆర్కిటెక్చర్, అసలు ఆ థాట్స్ ఎలా వచ్చాయో. అండ్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ గా అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి లాస్ట్ రోడ్ కి వచ్చేసాము. అండ్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి అలాగే ఇక్కడ ఆటో బుక్ చేసుకున్నాము. అండ్ టోటల్ గా 7 ప్లేసెస్ అయితే తీసుకెళ్తామని చెప్పారు. సో మేమైతే 1000 రూపీస్ అయితే పే చేసాము. అన్ని తిరిగాము. లాస్ట్ ధనుష్కోడికి అయితే విజిట్ అయ్యాము. ముందే చెప్తున్నా, ఫోన్ పే మాత్రం అస్సలు వర్క్ అవ్వదు. అంతా హ్యాండ్ క్యాష్ తీసుకెళ్ళండి. ఒకప్పుడు సునామీ వచ్చి పాత రైల్వే స్టేషన్ మన రామేశ్వరం ఇలా అయిపోయింది. సో ఇక్కడ చూడండి మన రాముని పాదాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క మెయింటెనెన్స్ మ్యాటర్ లో చాలా బాగుంది. వెల్కమ్ టు ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియా, ధనుష్కోడి. ఇదంతా చూస్తుంటే మాటలు కూడా రావడం లేదు. భారతదేశంలో ఎక్కడో ఎడ్జ్కి ఉన్న ఈ చిన్న ఐలాండ్ లో ఈ రామేశ్వరం, మా అందరికైతే మాటలు కూడా రాలేదు. అండ్ ప్రతి ఒక్కరు ఈ స్పాట్ విజిట్ అవుతున్నారు. మీరు కూడా ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ అవ్వండి. షార్ట్ కట్ లో చెప్పాను, ల్యాగ్ లేకుండా. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతా. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి అని కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి కూడా కామెంట్ చేయండి. సో ట్రైన్ డీటెయిల్స్ చెప్తున్నాను, కరెక్ట్ గా వినండి. రామేశ్వరం అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా లేవు. సో బెల్లంపల్లి టు చెన్నై సెంట్రల్ వెళ్ళాలి, చెన్నై సెంట్రల్ టు ఎగ్మోర్ స్టేషన్ పోవాలి, ఎగ్మోర్ టు మేమో ట్రైన్ లో తాంబరం వెళ్ళాలి. అండ్ తాంబరంలో నైట్ 9 o'clock కి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి టు రామేశ్వరం. సో బెటర్ టు గో ఇన్ 3 AC or 2 AC. అండ్ ఇక్కడికైతే వీడియో కంప్లీట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఎటు వెళ్ళామో పార్ట్ 2 లో మొత్తం చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. టాటా, బై బై.